అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. కంగ్ పౌ చికెన్ ఇది ఒక చాలా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఇది తిన్నవాళ్ళు ఖచ్చితంగా దీనికి అడిక్ట్ అవుతారు. ఇది మనం బోన్లెస్ చికెన్తో చేస్తాము. సో రండి ఈ స్పెషల్ కంగ్ పౌ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. కంగ్ పౌ చికెన్ రెసిపీ చేయడానికి నేను 300 గ్రాములు బోన్లెస్ చికెన్ని తీసుకుంటున్నాను. ముందుగా ఇందులో 1 టేబుల్ స్పూన్ లైట్ సోయా సాస్, 2 టీ స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ని కొన్ని నీళ్ళల్లో కలిపి డైల్యూట్ చేసి వేయాలి. ఇప్పుడు ఇందులో చిటికెడ మిరియాల పొడి, 1 టీ స్పూన్ నువ్వుల నూనె వేసి అంత బాగా కలపాలి. ఈ చికెన్ని కనీసం 30 నిమిషాలు పక్కన ఉంచి మ్యారినేట్ చేయాలి. చికెన్ని కుక్ చేయడానికి ఒక వెడల్పాంటి ప్యాన్లో 2 టీ స్పూన్ల నువ్వుల నూనె వేసి అందులో మ్యారినేట్ చేసిన చికెన్ని వేయాలి. చికెన్ని బాగా వేయించాలి. చూస్తున్నారు కదా, చికెన్ ముక్కలన్నీ ఇలా కలర్ మారిపోవాలి. ఇవి అన్ని వైపులా వేగితే బాగుంటుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇందులో ఉన్న తేమ కూడా పూర్తిగా పోయింది. ఇప్పుడు సాస్ తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల లైట్ సోయా సాస్, 2 టీ స్పూన్ల వెనిగర్, నీళ్లలో కరిగించిన కార్న్ఫ్లవర్ వేసి బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ చిల్లీ పేస్ట్, 2 టీ స్పూన్ల బ్రౌన్ షుగర్ వేయించి పొట్టు తీసి లైట్గా దంచుకున్న వేరుశనగలు, తరిగిన కొన్ని వెల్లుల్లి రెబ్బలు, తరిగిన కొన్ని ఉల్లికాడలు, 2 టీ స్పూన్ల నువ్వుల నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో 2 టీ స్పూన్ల నువ్వుల నూనె వేసి 1 టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి, తరిగిన 4 ఉల్లికాడ గడ్డలు, చిన్నగా తరిగిన 1 క్యాప్సికం ముక్క, ముందుగా తయారు చేసిన సాస్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత వేయించిన చికెన్ ముక్కల్ని వేసి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి 7 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు గార్నిష్ చేయడం కోసం తరిగిన ఉల్లికాడలు, వేరుశనగలు వేసి కలుపుకోవాలి. అంతే, కంగ్ పౌ చికెన్ తయారైనట్టే. ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కంగ్ పౌ చికెన్ ఎలా చేయాలో చూసారు కదా. ఇది మీరు ఫ్రైడ్ రైస్లో కానీ నూడిల్స్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎప్పుడు చేసే చికెన్ రెసిపీస్ కన్నా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.